ఉన్నది ఒకే ఒక చిన్న వస్తువైనా కూడా ఆవిడ ఎంతో భక్తితో దాన్ని సమర్పించింది. కాబట్టి అది చాలా ఉత్తమమైనటువంటి దానం. ఎవరైనా కూడా లోకంలో వాళ్ళ శక్తికి తగినట్టుగా ఏమి దానం చేసినా కూడా తప్పకుండా దాన్ని అది సద్దానం అవుతుంది, ఉత్తమమైనటువంటి దానం అవుతుంది. తద్వారా విశేషమైనటువంటి ఫలితం వాళ్ళకి లభిస్తుంది. అదేవిధంగా ఎక్కడ మనం దానం చేసుకున్నాం, అందుకే దాన్ని సత్పాత్ర దానం అని అంటారు. దానం చేయడం మాత్రమే ముఖ్యం కాదు, సత్పాత్ర దానం చేయడం అనేది చాలా ముఖ్యం. అందులో ఆవిడ ఎవరికి ఇచ్చింది? స్వయంగా శంకరాచార్యుల వారికి దానాన్ని ఇచ్చింది. కాబట్టి ఇంకంతకంటే సత్పాత్రుడైనటువంటి వ్యక్తికి ఎక్కడ దొరుకుతారు మనకి ఆ సందర్భంలో. కాబట్టి అటువంటి దానాన్ని ఆవిడ చేసింది. కాబట్టి దానికి ప్రతిఫలంగా అమ్మవారు ఆ సువర్ణ వృష్టిని ఆ ఇంట్లో కురిపించింది. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, మొదట అమ్మవారు చెప్పినటువంటి మాట ఏమిటి అనంటే, నా అనుగ్రహానికి పాత్రులవడానికి కావలసినటువంటి యోగ్యమైన పనిని వీళ్ళు చెయ్యలేదు అనేటటువంటిది ఒక చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని అందరూ కూడా ఆలోచించవలసినటువంటి విషయం. అంటే ఏమిటి? భగవంతుడు ఏ సంపదనైతే మనకిచ్చాడో ఆ సంపదని సద్వినియోగం చేయడం అనేది చాలా అవసరం. ఎప్పుడైతే మనం సద్వినియోగం చేస్తామో అప్పుడు ఆ భగవంతుడు ఇంకా సంతుష్టుడై ఇంకా ఇంకా ఎక్కువ సంపదని మనకు అనుగ్రహిస్తాడు అనేది ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి అంతరార్థం. చాలా మంది ఏమనుకుంటారు అంటే, అయ్యో నా దగ్గర నేను సంపాదించినంత మంచి పనులకి ఇచ్చేస్తే ఇంకా నాకేం మిగులుతుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ వాస్తవ అంశం ఏమిటి? శాస్త్రములు ఏం చెప్తున్నాయి అంటే, మన దగ్గర మనం ఏది ఉంచుకుంటామో అది మనది కాదు. ఇంకొకళ్ళకి అంటే సద్వినియోగంగా ఏ ధనాన్ని అయితే మనం ఇస్తామో అది నిజంగా మనది. ఎందుకు అనంటే అది పుణ్యంగా పరివర్తనించింది మనతో పాటు ఉంటుంది. ఆ పుణ్యం ఎప్పుడు కూడా మనతో పాటు ఉంటుంది. దాన్ని ఎవ్వరు కూడా మన నుంచి వేరు చేయలేరు. మన దగ్గర ఉన్నటువంటి సంపదల్ని ఎవరైనా అపహరించవచ్చు, ఏమైనా జరగచ్చు. కానీ ఆ పుణ్యం అనేది ఏదైతే ఉంటుందో దాన్ని ఎవ్వరు కూడా అపహరించలేరు. అది ఎప్పుడు కూడా మనతో పాటే ఉంటుంది. అదే నిజంగా మనతో పాటు ఉండేది. ఎప్పటికైనా కూడా మనతో పాటు ఉండేటటువంటి ఏకైక వస్తువు అని అంటే